థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో తెలుసు కదా, ఆయన పెద్ద సైంటిస్ట్. ఆ సైంటిస్ట్కే తాత అనదగిన నాయకుడు మన తెలుగువాడే పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయనే మన చంద్రబాబు గారు. ఆయన గతంలో కనిపెట్టిన మరో గొప్ప విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు. నమస్కారం సార్, ఇవాళ ఏం చెప్తారు సార్? ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు. ఇవాళ చూడడం ఏంటి సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతే కదా మరి. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. వాయబో, అయితే ఈ హైవేలు గట్రా తమర ఐడియానే అనమాట. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. చేతులు పైకెత్తమని చెప్పమంటారా? ఉన్నాయండి, చేతులు పైకెత్తండి. ఎత్తండి అన్న, ఎత్తండి, చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా. అప్పుడు చూడలేదు సార్, ఇప్పుడు చూస్తున్నాం. నేనే పోరాడే అప్పట్లో. ఆ రోజు మీరు గనక పోరాడకపోయి ఉంటే ఈ ఏళ్ళ అసలు సెల్ ఫోన్లే ఉండేవి కాదు. నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా సార్. పోనీలండి, నేషనల్ హైవేలు మీ ఐడియానే తెలియక అలా ఎగతాళి చేస్తున్నారు. ఇంకా కొత్తగా ఏం కనిపెట్టారు సార్? ఈ రోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. అవునండి బాబు, దోమలు కుట్టి చంపేస్తున్నాయి. వాటి కోసం ఏమైనా మందు కనిపెట్టారా సార్? దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏం ఐడియా సార్. దోమలు ఎక్కడుంటే అక్కడే మందు కొట్టాలనే గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అసలు ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. చాలా మంచి ఐడియాలు ఉన్నాయి సార్ మీ దగ్గర. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. ఎలా పని చేస్తుంది సార్ ఆ వాట్సాప్ గవర్నెన్స్? మీరు ఇంతవరకు కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. చేతులు పైకెత్తమని చెప్పండి సార్. వాళ్ళని తెలుసు అనే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎత్తండి అన్న, ఎత్తండి. అయ్యో, ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ ఎత్తలేదు సార్. ఇంకా చాలా మంది వాడుకోవడంలా. మీరు అంత కష్టపడి కొత్త టెక్నాలజీ కనిపెడుతుంటే అది సరిగా వాడుకోవడం లేదు సార్. అదే నా బాధ. వాడని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసుకుపోతాం గానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అది కూడా కరెక్టే. అన్నట్టు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏంటి సార్? నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను గాని నా దగ్గర కూడా ఖాళీనా చెప్పండి. గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది అనుకున్నా. మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేంటి సార్ అంటారు? మీరే కదా వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆశ పెట్టింది. చివరిగా ఆ ఒక్క డైలాగు చెప్పేస్తే ఈ వారానికి మన కోట పూర్తయిపోతుంది. కానివ్వండి సార్, వదలండి. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది, అవునా కాదా? అదే ఆ డైలాగ్ కోసమే అడిగా. ఇక సార్ మళ్ళీ కలుద్దాంలేండి.